హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. నేను మీ మోనికా. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఇక్కడ కొన్ని గార్లిక్ పీల్ చేసుకున్నాను, కొద్దిగా గ్రీన్ చిల్లీస్ అలా రఫ్గా చాప్ చేసేసుకున్నాను, అరౌండ్ 8 గార్లిక్ అండ్ 5 గ్రీన్ చిల్లీస్. నేను ఇవి ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను ఇలా చాపర్లో వేసుకొని. సో మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫైన్గా చాప్ చేసుకోవడం వల్ల ఇది రైస్లోకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇదంతా తీసి ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేసుకుందాము. దీని తర్వాత నేను ఇంకా ఏమేమి చాప్ చేసి పెట్టుకున్నానో చెప్తున్నాను. సో బీన్స్, ఒక ఆనియన్, కొన్ని షాలెట్స్ అలా చేసి పెట్టేసుకున్నాను. అండ్ 1 బిగ్ క్యారెట్ ఇలా చాప్ చేసేసుకొని అది కూడా చాపర్లో వేసుకొని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను అన్నమాట, చిన్న పీసెస్గా. సో ఇలా క్యారెట్ కూడా చాప్ చేసేసుకున్నాక మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇంత ఫైన్గా చాప్ చేసుకున్నాను అన్నమాట. ఇదేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అంత వెజిటబుల్స్ చూపిస్తుంది అనుకోద్దండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఫస్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తర్వాత ఎగ్ ఫ్రై చేసి మిక్స్ చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ ఎగ్ కూడా సపరేట్గా అలా ఉంటేనే బాగుంటుంది. లేదు అంటే కడాయిలో వెజిటబుల్స్, ఎగ్ అన్నీ కలిపి వేసేసి ఫ్రై చేసుకుంటే అస్సలు బాగుండదు. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇందులోకి గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఫస్ట్ ఇవి ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్లోకి ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. సో అందుకని మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఒక బిగ్ ఆనియన్ ఆర్ మీడియం సైజ్ ఆనియన్ ఫైన్గా చాప్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక మనం క్యారెట్ ఏదైతే చాప్ చేసుకున్నామో ఆ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. మీకు కావాల్సిన ఎనీ వెరైటీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు, కావాలంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ క్యాన్. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ బీన్స్ ఏదైతే చాప్ చేసి పెట్టుకున్నామో ఇది ఒక 10 బీన్స్ అలా తీసుకున్నాను. మీరు ఎక్కువ రైస్ అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. సో నేను ఒక కప్ ఆఫ్ రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుందని నేను ఇలా తీసుకున్నాను. సో ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. మరి వెజిటబుల్స్ ఎక్కువ కుక్ చేసేసుకోవద్దండి, కొంచెం ఆ క్రంచ్ తినేటప్పుడు తెలిస్తేనే బాగుంటుంది. సో కొద్దిగా ఇలా పెప్పర్ క్రష్ చేసి వేసుకుంటున్నాను. మళ్ళీ మనం ఇంకొంచెం పెప్పర్ రైస్లోకి వేసుకుందాం. సో ఇలా చక్కగా ఇవన్నీ కుక్ అయిపోయాయి. ఇవేంటంటే మరీ ఫుల్గా బాయిల్ చేసుకోకూడదు, ఒక 90% లాగా బాయిల్ చేసుకోవాలి. సో తినేటప్పుడు ఆ క్రంచ్, ఆ బీన్స్ది, క్యారెట్ది క్రంచ్ తెలిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వినిగర్ వేసుకున్నాము. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాము. సో ఈ 2 కంపల్సరీ వేయాలి, అదర్వైజ్ మీకు ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మీకు రాదు. ఎందుకంటే మనం ఇందులో సపరేట్గా కారం ఏమీ వేసుకోము. సో వీటితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఇవి వేసుకున్నాక ఇది కూడా ఒకసారి మంచిగా కుక్ చేసేసుకొని తర్వాత ఇందులోకి మనము ఏదైతే రైస్ బాయిల్ చేసుకొని కొద్దిగా పక్కన పెట్టేసుకున్నామో ఆ రైస్ని ఇందులో వేసేసుకున్నాము. సో రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాగా మిక్స్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఇది మంచిగా చేయాలి. ఇప్పుడు రైస్ వేసినాక మనం పెప్పర్ పౌడర్ వేసుకుంటాము. నేను ఇప్పుడే కొంచెం ఫ్రెష్గా పెప్పర్ పౌడర్ క్రష్ చేసుకున్నాను. సో ఆ పెప్పర్ పౌడర్ కొద్దిగా తగినంత నేను వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినంత మీరు వేసుకోండి. సో మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేవు కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి. నేను ట్రై చేశాను కానీ నాకు స్ప్రింగ్ ఆనియన్ దొరకలేదు.
సో ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా, రైస్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, మీకు ఏ సాల్ట్ అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో ఆ పెప్పర్ ఫ్లేవర్, ఆ గార్లిక్ ఫ్లేవర్ అండ్ ఆ సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయేటట్లు చూసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం ఆ గ్రీన్ మిర్చి అండ్ ఆ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆ పెప్పర్తో వచ్చే ఆ ఘాటే ఇందులో సరిపోయేటట్లు చూసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మనం దీనికి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసి ఎలా మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఒక కడాయి తీసుకోండి, అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. సో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి, మీకు ఇంకా ఆయిల్ తక్కువ పడుతుంది. ప్లస్ ఈ ఎగ్స్ అనేవి మనము హై ఫ్లేమ్ పైన చేస్తాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్, కింద స్టిక్ అవ్వకు. సో ఈ స్టీల్ ప్యాన్స్లో ఏంటంటే అడుగు అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. సో బెటర్ నాన్ స్టిక్ ప్యాన్స్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అనమాట ఇలాంటి ఎగ్ ఫ్రైస్ ఇలాంటి వాటికి. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ 3 ఎగ్స్ వేసేసాను, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ఎగ్ వేసుకున్నాను. సో ఇది ఫస్ట్ నేను కొంచెం లో ఫ్లేమే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎగ్స్ బీట్ చేసే లోపలే అడుగు అంటేస్తుందేమో అనేసి నేను కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ ఎగ్స్కి కావాల్సిన పెప్పర్, సాల్ట్ ఇక్కడ మనం వేసుకుంటున్నాము. రైస్లో కావాల్సింది వేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్, పెప్పర్ చూసుకొని వేసుకోండి. ఎగ్కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఇక్కడ మనం ఏంటంటే చాలా హై ఫ్లేమ్లో మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడే ఆ సాఫ్ట్నెస్ అలాగే ఉంటుంది అండ్ అది కొంచెం ఇలా లేయర్స్ లాగా అలా ఉండిపోతుంది బాగా. సో ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది ఒకటి, ప్లస్ సాఫ్ట్నెస్ ఉంటుంది. సో అంతే, ఇలా కుక్ చేసేసుకున్నాము. కొంచెం కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో నేను కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి కొంచెం అడుగు అంటేసింది, ప్లీజ్ ఏమనుకోవద్దండి. సో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్ని మనం రైస్లోకి మిక్స్ చేసేద్దాం. సో మనం డిష్ అవుట్ చేసుకున్న రైస్ ఉంది, ప్లస్ కడాయిలో కూడా కొంచెం రైస్ ఉంది. ఫస్ట్ ఈ కడాయిలోకి కొంచెం ఎగ్ మిక్స్ చేసి నేను మొత్తం రైస్లోకి ఎగ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తున్నాను. సో ఇందులోకి కొంచెం ఎగ్ వేసేసుకుంటున్నాను. అలా ఇలా రైస్ అంతా ఫస్ట్ చేసేసుకొని తర్వాత ఎగ్ వేస్ట్ చేసుకోవడం వల్ల మీకు తినేటప్పుడు ఎగ్ మంచిగా తెలుస్తుంది. మీరు ముందే వెజిటబుల్స్ వేసుకున్నప్పుడే ఎగ్ బీట్ చేసి వేసేసుకుంటే అంతా మిక్స్ అయిపోయి మీకు ఎగ్ అనేది తెలియదు అనమాట. వెజిటబుల్స్ కూడా ఎగ్లో కలిసిపోతాయి. సో ఇక్కడ రైస్ ఏదైతే డిష్ అవుట్ చేసుకున్నామో దానిపైన కూడా కొంచెం ఎగ్ వేసేసాను. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను కోలం రైస్తో చేశాను, మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Mom's Kitchen. Click on the bell icon for latest recipes. Thank you for watching. Take care. Bye bye.